రోజు అన్నం, పప్పు, చారు ఏం తింటామండి. ఈరోజు సింపుల్‌గా, రుచిగా బగారా రైస్ విత్ వెజ్ దాల్చా చేస్తున్నానండి. చాలా బావుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. సో, వెజ్ దాల్చాకండి. దాల్చా అంటే శనగపప్పుతోనే చేసుకుంటాము. సో, శనగపప్పుని ఒక గంట ముందే నానేసుకోవాలండి. నానిన వాటిని మనము కుక్కర్‌లోకి వేసుకోవాలి. అందులోకి లవంగాలు, చెక్క, ఇలాచీ వేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసేసుకొని, 3 గ్లాసులు నీళ్ళు వేసేసుకొని మనము ఉడికించుకోవాలండి పప్పు ఉడికే వరకు. తర్వాత మనము అది ప్రెషర్ వచ్చే లోపల మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, పోపు గింజలు, రెడ్ చిల్లీ వేసుకొని, వేగిన తర్వాత ఆనియన్స్‌ని కూడా వేసుకోవాలండి. ఆనియన్స్‌ని ఒకసారి అలా కలపెట్టేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా రెడ్‌గా అయిపోయి, పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకున్న తర్వాత, పొడుగ్గా కొంచెం మీడియం సైజులో తరుక్కున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. సో, ఇలా సొరకాయ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. సో, ఇలాగా ఈ లోపల ప్రెషర్ వచ్చేసి మనం పప్పుని చూస్తున్నాం కదండీ! ఇలా ఉంటుంది. బాగా ఉడికిపోయింది. కాబట్టి దీన్ని వెనుపుకోవటం కూడా కచ్చా పచ్చాగానే వెనుపుకోవాలండి. మెత్తగా స్మాష్ చేయకూడదు. దా దాల్చా అంటే కొంచెం పప్పు పప్పుగా ఉంటేనే బావుంటుంది. సో, అది అలా ఎనిపి పక్కన పెట్టుకునేటప్పటికి మనకు ఇక్కడ సొరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. సో, దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొంచెము పసుపు, ఉప్పు, కారము, వేయించుకున్న జీరా పౌడరు, ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ నేను కారాలు కూడా వేసుకున్నాక కింద అడుగంటకుండా కొన్ని వాటర్ వేసుకున్నాను. కారాలు వేసిన తర్వాత కొంచెం అడుగంటినట్టు అవుతుంది కదా! సో, అలా ఉండకుండా మంచిగా ఉండడానికి కొన్ని వాటర్ వేసేసి కలిపెట్టుకున్నానండి. తర్వాత ఒక చిన్న గిన్నెమయిని చింతపండు గుజ్జండి. సో, అలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్న ఈ పప్పును కూడా ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టేసి దీన్ని బాగా మరుగు రానివ్వాలండి. సో, మీకు మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవచ్చు. నాకు థిక్ కన్సిస్టెన్సీ ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ తక్కువగానే వేశానండి. మీరు లూజ్‌గా తినేలా ఉంటే ఇంకొక కప్పు వాటర్ కూడా పడుతుంది. సో, ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర చల్లేసుకొని మనము కలిపేసుకుంటే మనకు ఈ వెజ్ దాల్చా అనేది రెడీ అయిపోతుందండి. సో, ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్‌గా బగారా రైస్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా సింపుల్‌గా త్వరగా అయిపోతుంది. దీనికోసం అయితే ఫస్ట్ మనము ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. మందమాటి గిన్నె ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఘీ కూడా వేస్తున్నాను. ఘీ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి రైస్‌కి. సో, ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీరా, అలాగే మసాలా దినుసులు వేసానండి. చెక్క, లవంగ, మొగ్గ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచి కూడా వేసాను. అలాగే తరుక్కున్న పచ్చిమిర్చి చీలికలండి. 3 పచ్చిమిర్చి చీలికల్ని వేసాను. సో, ఇవన్నీ కూడా బాగా వేపుకున్న తర్వాత మనము తరుక్కున్న ఆనియన్స్‌ని వేసుకోవాలండి. పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్‌ని. సో, వీటిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయి ఆనియన్స్ ఎర్రగా వేగేంత వరకు మనము వేపుకోవాలన్నమాట. ఇలా వన్స్ అవి వేగిపోయిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సినంత కొత్తిమీర, నేను పుదీనా పౌడర్ వాడానండి. మీ దగ్గర ఫ్రెష్‌గా పుదీనా ఆకులుంటే అవైనా వాడొచ్చు. చాలా బావుంటుంది. సో, ఇలా ఇవి కూడా వేసుకొని బాగా వేపిన తర్వాత మనము బాస్మతి రైస్ వేసుకోవాలండి. రైస్ వేసిన తర్వాత సిమ్‌లో పెట్టేసి మనము రైస్‌ని ఒక్క 5 మినిట్స్ మనము తడిపోయేంత వరకు ఇలా కలిపెట్టుకున్నామంటే బావుంటుందండి. ఇలా టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇలా నేను రైస్ కలిపెట్టి కొంచెం తడి ఆరిన తర్వాత ఇందులోకి బఠానీ వేసుకున్నానండి. ఫ్రోజన్ బఠానీ ఉన్నాయి. సో, అవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. అంతే. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ వేసానండి. ఒకటికి 2 గ్లాసులు వేసానండి. నేను నార్మల్‌గా ఉడికిస్తున్నాననమాట. అందుకే నేను 1కి 2 వేసాను. మీరు కుక్కర్‌లో విజిల్ పెట్టేదానికైతే 1:30 గ్లాస్ ఖచ్చితంగా సరిపోతుందండి. సో, ఇలా వాటర్ వేసుకున్నాక ఇందులోకి మనము తగినంత ఉప్పు వేసేసుకొని ఉడికించుకోవటమే. అంతేనండి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన బగారా రైస్ అనేది కూడా అయిపోతుంది. చాలా సింపుల్‌గా 30 మినిట్స్‌లో బగారా రైస్ విత్ వెజ్ దాల్చా అనేది రెడీ అయిపోతుంది. సో, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా తినొచ్చనమాట. సో, ఇప్పుడు మనం దీన్ని బగారా రైస్‌ని ఇప్పుడు ఇవి వెజ్ దాల్చాతో సర్వ్ చేసుకుంటే
చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుందండి. బగారా రైస్ విత్ వెజ్ దాల్చా చూస్తున్నారు కదా! చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో, ఇలా కలుపుకొని తింటే చాలా బావుంటదండి. సో, మీకు కనుక ఈరోజు ఈ చేసిన రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈరోజు రెసిపీ మాత్రం చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి.